ప్రబోధ 9. వానప్రస్థం. మనుజుడు గృహస్థుడుగా ఉండి సంకట సంతోష సౌఖ్యములను పొంది అందులోని నిజమైన అర్థములు గ్రహించి 45 సంవత్సరములు లేదా 50 సంవత్సరములు పూర్తిగా నిండగనే సర్వ సంకట సంతోష సౌఖ్యములను త్యజించి తాను నిర్మించిన గృహమును వీడి ఊరిని విడిచి అరణ్యవాసి కావలను. అట్టి తరుణమున తన ధర్మపత్నియుండిన ఆమెను సమ్మతపరచి తన కొడుకుల చెంతనో తల్లిదండ్రుల చెంతనో విడువవచ్చును. లేకున్నా వెంట తీసుకుని వెళ్ళి సతీపతుల భావనను విసర్జించి బ్రహ్మచర్యమును ఆచరించుచు కేవలము అన్నా చెల్లెలు భావముల ప్రవర్తించుచు ఆహారాదులయందు సైతము మార్పు కలిగి కందమూలాదులతో పండ్లు పాలతో అట్లు కాకున్నా సాత్విక ఆహారులై అగ్నిచే పూర్తి పక్వము పొందించక 3వ వంతు పక్వపరచి భుజించవలెను. బియ్యమును ఎక్కువ ఉపయోగించరాదు. అట్లు తనకు తాను ఏర్పాటు కలిగించుకొనలేని స్థితిలో ఊరియందు పోయి భిక్షమెత్తి ఊరియందే భుజించక తన నివాసమైన అడవికి తెచ్చి ఆరగించవలెను. తానే రకమైన ఆహారమును భుజించునో అట్టిదే ఆశ్రయించిన వారికి అందించవలెను. కాని వాని రుచికి తగిన వాటిని తయారు చేయించుట కానీ తెచ్చి ఇచ్చుట కానీ జరుపరాదు. అది వారు భుజించిన సరే లేకున్నా పండ్లు పాలతోనే వారిని తృప్తిపరచవలెను. కాని ఇతరులకని తన నియమమును మార్చుకోరాదు. ఎట్టి అననుకూల పరిస్థితులు సంభవించినను క్రమశిక్షణ మాత్రము విడువరాదు, మార్చరాదు. వీటిని చాలా ముఖ్యముగా గమనించవలెను. వీరు అర్చన దాన ధర్మాదులు ఆచరించరాదు. వారి చెంతనుండిన భోజనము వేరే ఇతర వస్తువులు కాని ఇతరులకు ఇచ్చినను దానముగా తలంచరాదు. దేనినైనను ఇతరుల చెంత నుండి దానముగా సహితము పుచ్చుకొనరాదు. సర్వుల యందు సమాన పవిత్ర ప్రేమ కలిగి ఉండవలెను. ప్రతి ఆశ్వయుజ మాసమునందు జీర్ణవస్త్రములు వదిలి క్రొత్త వాటిని గ్రహించవలెను. వానప్రస్థుడు ఆచరించవలసిన వ్రతములలో చాంద్రాయణ వ్రతము ముఖ్యము. ఆ మాసమునందు 15 దినములు తాను తిను ఆహారమందు దినమునకొక ముద్ద చొప్పున తగ్గించవలెను. 2వ పక్షమున క్రమక్రమేణా దినమునకొక ముద్ద చొప్పున హెచ్చు చేయుచుండవలెను. పౌర్ణమి అమావాస్యలందు వట్టి గంజి మాత్రము త్రాగవలెను. వర్ష ఋతువులో వానలయందు నిలిచి తపస్సు చేయవలెను. హేమంత ఋతువులో తడిగుడ్డలతో తపస్సులు చేయవలెను. క్రమాభ్యాసముగా ఈ తపస్సులు చేయుచు ఉదయము మధ్యాహ్నము సాయం సమయములందు స్నానము ఆచరించవలెను. వివిధ ఉపనిషద్వాక్యములను అర్థము అనుభవము సహితముగా పఠించుచుండవలెను. అట్టి వానప్రస్థునికి ఏదైనా శరీర సంబంధమైన వ్యాధులు వెంటబడినా తాను భుజించుచున్న ఆహారములు మాని కేవలము జలము వాయువులే ఆహారముగా స్వీకరించి ఈశాన్య దిక్కుగా ప్రయాణము సాగించి మరణపర్యంతము పోవలెను. అట్లుకాక శరీర సంబంధమైన వ్యాధులు లేక సౌఖ్యముగా ఉండినా పై నిబంధనలను జయించిన తరువాతనే అప్రయత్నముగా తనంతట తనకే జ్ఞానోదయము ఏర్పడును. ఆ జ్ఞానము వల్ల మోక్షప్రాప్తి కలుగును. ఇట్టి నిబంధనలతో జ్ఞానోదయం ఎట్లు వచ్చును? ఇవి కేవలము శరీర నిబంధనలే కదా. తత్వావిష్కరణ వల్ల జ్ఞానోదయము ప్రాప్తించవచ్చును. కాని అట్టి ఆత్మానుభవము చేకూర్చు తత్వమును పొందనిది జ్ఞానమెట్లు అబ్బును? అట్టి జ్ఞానము లేక మోక్షమెట్లు ప్రాప్తించును అని చాలామంది వాదింతురు. అది చాలా పొరపాటు. ఇట్టి శరీర నిబంధనతో వాసనారాహిత్యం ఏర్పడి ఏకాగ్రత కుదురును. అట్టి ఏకాగ్రతను బలపరిచి అభివృద్ధి చేయ ఉపనిషద్వాక్యములు తోడ్పడును. క్రమక్రమేణా అట్టి ఉపనిషద్వాక్యానుభవములే జ్ఞానోదయమును చేకూర్చును. అసలు ఉపనిషద్వాక్యములు జ్ఞానస్వరూపములే కదా. అట్టి స్వరూపముల చెంతచేరి అనుభవ రూపమున ఆచరించుచుండిన ఇంక జ్ఞానమును వెతుకుట అనవసరము కదా. అట్టి జ్ఞానమును సులభముగా హృదయమున ప్రతిష్ఠించుకొనుటకు ఏకాగ్రత ప్రధానము. దానిని పై శరీర నిబంధనతో తపఃప్రభావముతో సులభముగా జయించవచ్చును. బహిర్ముఖ నిబంధనలు అంతర్ముఖ నిబంధనలకు ఎంతయో తోడ్పడుచున్నవి. ఈ రెండింటినీ పట్టిచూడ అంతర్ముఖ నిబంధనల కంటెను బహిర్ముఖ నిబంధనలను జయించుట కష్టము. చేతిలో ఉన్న కారు స్టీరింగు ఏ మార్గమును పట్టి త్రిప్పుదురో
చేతికి సంబంధము లేని చక్రములు అదే మార్గముననే పరుగెత్తును. స్టీరింగు ఒకవైపున త్రిప్పినా చక్రములు మరొక వైపు వెళ్ళవు. అంతర్ముఖ భావములైన చక్రములు బహిర్ముఖ స్టీరింగు పైననే ఆధారపడినవి. ఇది సహజాధారము. ఒక్కొక్క సమయమున స్టీరింగు ఒకవైపు లాగినా చక్రములు మరొక వైపు ఈడ్చును. అది సహజధర్మమును వదిలి ప్రవర్తించుట. అంతర్ముఖ చక్రములలో సరియైన సారముగా నుండు గాలి నిలువలేకుండినా అట్లు ఒకదానికొకటి సంబంధము లేకపోవును. ఎట్లుండినను స్టీరింగుకు మించిపోలేదు. చేతిలో ఉన్న స్టీరింగుకు తన క్రిందనే ఉన్న చక్రములకు సంబంధమున్నది. అట్టి సంబంధమే లేకున్నా ప్రయాణమే జరగదు. సంబంధము లేక ఉండ నేరదు. కాన బహిర్ముఖ వృత్తులలో ఆరితేరి అరికట్టిన వానికి అంతర్ముఖ వృత్తులు అణగి స్వాధీనములో నిల్వగలవు. బహిర్ముఖ వృత్తులు రూపనామములతో చేరి అనుభవ సిద్ధిని కలిగించును. కనుక అట్టి వాటిని జయించుటే కొంత శ్రమ. కాని నామమున్న చాలు, రూపము లేకపోయినను అనుభవసిద్ధి కలిగి ఆనందము కలిగించును. కాబట్టి అంతర్వృత్తులను జయించుట అంత శ్రమ కాదు. అంతర్వృత్తులు అతి సూక్ష్మముగా వశమగును. బహిర్ముఖ వృత్తులు వశము చేసుకునుటే కొంత బాధ. రుచి రూపము మందమైనవి బహిర్ముఖ వృత్తులు. రుచి రూప మందము లేనివి సూక్ష్మములైన అంతర్ముఖ వృత్తులు. మంచినీటికి రూపము కాని రుచి కాని మందము కాని ఉండవు. చెడిన నీటికే రుచి రూపము మందము. అట్టి వాటిని చక్కచేయుటే శ్రమ. కాని మంచివాటికి ఏ రూపము కల్పించవలెనన్నను సులభము. అట్లనే ప్రపంచ వ్యామోహ వృత్తులచే చెడిన మనోవృత్తిని చక్కదిద్దుటే శ్రమ. కాని ప్రపంచ వ్యామోహరహితమైన మనోవృత్తులకు సరిదిద్దే అవసరం ఉండదు. వ్యామోహరహితమైన వృత్తులు స్వచ్ఛములై నిర్మలమై నిశ్చలమైనవిగా ఉండును. అట్టి వాటిని సరిదిద్దుటెందులకు? కావున మానవులు మొదట బాహ్య వ్యామోహములను సాధ్యమైనంతవరకు అణచుకొని స్వాధీనమునందు ఉంచుకొన్న సులభముగా అంతర్వృత్తులు ఆత్మానందమునకు తగినట్లు నడచును. ఇట్టి బాహ్య వృత్తులను వ్యామోహములను అరికట్టునట్టి మార్గమే యోగము, తపము. అట్టి యోగ తపముల జయించు ఉపాయమే ఈ వానప్రస్థ ధర్మము. ఇందులో సర్వ విధములైన వ్యామోహముల జయించి అతీతుడైన వ్యామోహరహితునకు మోక్షమే గమ్యము. ఈ ఒక్క మార్గమునే మోక్షమనున్నది లభించునని కాదు. ఏ మార్గమునందైనను అనుగ్రహమును సాధించినా అదియే గమ్యము. అయితే ఈ వానప్రస్థమునకున్న నియమనిష్టలతో చేరు ముక్తి ఈ మార్గముగా పొందవచ్చును. వ్యామోహరహితుడు కావచ్చును, ఏకాగ్రత పొందవచ్చును. ముక్తి 4 విధములుగా ఉండును. నిశ్చల చిత్తముతో నిర్మల భావముతో అన్యచింతలకు చోటివ్వక భజించిన అదియే భావసమాధి అగును. అట్టి సమాధి ఫలితముగా భగవంతుడు ఏ రూపమున అతనిని ఆరాధింతురో ఆ రూపమున భక్తుల అంతర్దృష్టికి గోచరించును. భగవద్దర్శనము కేవల భావమాత్రమే కాదు, ముఖాముఖిగా ఉండును. భగవంతుడు తాను స్థాన వ్యత్యాసములు లేక ఏకప్రపంచముందే నివసించుటగును. దీనినే సాలోక్యముక్తి అందురు. ఈ సాలోక్యముక్తి అందుకొన్న భక్తుడు భగవంతునితో నిరంతరము ఉండుటయే కాక తాను చూచుచున్నవన్నీయు భగవత్ విలాసములే అని గ్రహించును. ఈ భావమును సామీప్యముక్తి అందురు. భగవంతునితో నిరంతరం ఉండుట, భగవద్ విభూతి విలాసములను చూచుట, తన్మయుడై ఉండుట, ఇవి మూడును భక్తుని చివరకు భగవద్వృత్తికి కొనివచ్చును. ఈ స్థితిని సారూప్యముక్తి అందురు. భక్తిశాస్త్రము యొక్క చివరి ఫలము ఇదియే. ఈ స్థితియందు భేదభావము కొంత ఉండును. అందువలన ఇది ఉత్తమ గతిగా అద్వైత సిద్ధాంతము ఒప్పుకొనదు. భగవత్ సారూప్యమన్నంతనే భగవంతుని వలె భక్తునకు కూడా సృష్టి స్థితిలయ శక్తులు ఉండునని భావించరాదు. భేదభావములు సమూలముగా నశించి ఐక్యముందుట ఒక్కటే ఉత్తమ గతి. దీనికే సాయుజ్యము అందురు. దీనిని వారి వారి సాధనను బట్టి భగవంతుడు అనుగ్రహించునే కాని ప్రయత్న ఫలముగా పొందలేరు. భగవంతుని తన ఇష్టప్రకారము సేవించుచు ఆ రూపానందమును అనుభవించుచుండుటే భక్తుని కోరిక కాని ఐక్యమును అట్టి భక్తుడు కోరడు. భక్తుడు కోరకున్నను భగవంతుడు వానికి సాలోక్యాదిత్రయమే కాక సాయుజ్యమును కూడా అనుగ్రహించును. భక్తి మార్గ ఫలమున బ్రహ్మజ్ఞాన సిద్ధి కూడా కలుగును.
అట్టి దానిని సైతము భక్తుడు కోరకున్నను భగవంతుడే అనుగ్రహించును. అట్టి సాయుధ్యముక్తినే ఏకాంతముక్తి అని అందురు. ప్రబోధ 10. మానవునికి సత్సంకల్పమే సాన్నిధ్యమునకు మార్గము. మాయా పరికల్పిత జీవుల మాయాద్వారములు 2: గుహ్యేంద్రియ చాపల్యము, జిహ్వేంద్రియ చాపల్యము. ఇట్టివి ప్రతి మానవుడు జయించి తీరవలను. ఇవి రెండునూ ఉన్నంతవరకు మానవుడు దుఃఖభాజనుడు. ఇట్టి రెంటిని జయించినవాడే లోకాతీతుడు. లోకవాంఛలన్నీయు ఈ రెండింటియందే ఇమిడి ఉన్నవి. పాపములకు సహితము ఈ రెండే కారణభూతమగుచున్నవి. పాపము మాయ యొక్క ఎరువు వంటిది. అసలు మాయా ప్రపంచము మనుష్య శరీర పోషణార్థము మాత్రమే. జీవన్ముక్తిని కోరువారు జితేంద్రియుడుగా ఉండవలెను. భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహ పోషణార్థము, దేహము నిలుపుదలకు మాత్రము అన్నపానాదులు అవసరము. సలిబాధ నివారణార్థము వస్త్రము. అయితే మానవుడు ఈ 2 విధములైన చాపల్యములందే మునిగి తేలుచుండినా వాని రాక దేని కొరకు? వాడు చేయు పవిత్రత దేనికి? ఆ విషయము మరచి ఉందురు. అట్లుకాక ఎన్ని కార్యములు మానవుడు చేయుచున్నను అప్రయత్నముగా తన శ్వాస తనను ఎట్లు వదలక ఉండి క్రమమును తప్పక తన పని తాను చేయునో అట్లనే లోకమునందు శరీర కార్యములు ఎన్ని సలుపుచుండినను తన మనోభావము ఈ క్రింది రీతిని చింతించుచుండవలెను. నేను పుట్టినది దేవుని భజించి తన యథార్థ స్వరూపమును తెలిసికొనుటకే అని మనోనిశ్చయము చేసుకొని ధరించునది, భుజించునది, చరించునది, పఠించునది, సేవించునది, నడుచునది మొదలుగుగా గల పనులు ఆచరించున్నది అంతయు దేవుని సన్నిధి చేరగోరి చేయునదే కాని వేరు కాదని దృఢ విశ్వాసముతో ఉండి చేయవలెను. సమస్తమును దైవార్పిత హృదయముతో చేయవలెను. ఒక రైతు పొలము బాగు చేసుకుని అందులో రాళ్లను ముండ్లను ఏరి దానిని దున్ని దుక్కిచేసి ఎరువు వేసి ఎడ్లు కొని అరకను కట్టి త్రాళ్లను కట్టి నీరును కట్టి పూర్తిగా మెత్తపరిచి గింజలు తెచ్చి అందులో చల్లి దానికి కలుపులు తీసి కంచెను కట్టి పంటను కోసి కుప్పలు వేసి గింజలు కొట్టును. ఇన్ని కార్యములు ఏ నిమిత్తము కొరకు? పొట్ట కొరకు అనున్నది ఎట్లో అట్లే ఈ జీవితమున ఆకలి, దప్పి, ఇష్ట, అయిష్ట, కష్ట, నష్ట, కోప, తాప, పోషణ చాపల్యములన్నీయును పరమాత్ముని చెందగోరి వచ్చిన దేహబుద్ధులని తలంచి సర్వకార్యములు పరమాత్మ కార్యములే అనునది స్థిరము చేసుకున్న పాపములు అందులో చేరవు. చాపల్యములకు రూపనామములే ఉండవు. అట్లుకాక కేవల చాపల్యమునే ప్రధానముగా తీసుకుని వెళ్ళిన వానికి దుఃఖప్రాప్తి తప్ప సంతోషము సాధ్యము కాదు. సంతోష శాంతులను పొందలేడు. దేహ పోషణార్థము క్రమశిక్షణ అవసరమే కాని చాపల్య శిక్షణ పాటించరాదు. పుణ్యకార్యములే పురుషార్థము. దేహమున జ్వరమున్నప్పుడును మనసు వేరు విషయములపై యోచించుచున్నప్పుడును మానవులు భుజించు ఆహార పదార్థముల రుచి తెలియదు. ఈ విధముగానే భగవన్నామ స్మరణ, భజన, జపధ్యానములు చేయునప్పుడు హృదయము తమోగుణములతో ఉన్నను, చంచలముగా ఉన్నను ఆనందము అనుభవింప సాధ్యము కాదు. అది కలుగదు. నాలుకపై బెల్లము ఉన్నంతవరకు జిహ్వ మధురముగా ఉండును. అట్లే హృదయ వీధిలో దైవభక్తి అను జ్యోతిస్తంభము ఉన్నంతవరకు ఆ హృదయ వీధి అంధకారమునకు గురి కాదు. ఆనందమైన ప్రకాశముతో హృదయము వెలసి ఉండును. చేదు వస్తువులు నాలుకపై ఉన్నంతవరకు నోరు పూర్తిగా చేదుగానే ఉండును. అట్లే హృదయమున కామక్రోధాది దుర్గుణములు చేర్చినచో అంధకారము ప్రవేశించి ప్రకాశమును పాడు చేసుకుని ఎన్ని కష్టనష్ట దుఃఖములకో గురియగును. కావున మానవులు పవిత్రమైన పరమాత్ముని సన్నిధిని చేరగోరు కొన్ని అభ్యాసములు, క్రమపద్ధతులు, సద్గుణములు సంపాదించవలెను. లోకమున ప్రవర్తించునట్టి ప్రవర్తనలతో పరమాత్మను చేరలేరు. వాటిని కొన్ని మార్పులు చేసి సాధనను చేయవలెను. కొంగను చూడుడు, నీటిలో గబా గబా నడుచును. అయితే అదే నడకతో చేపలను పట్టజాలదు. బహునెమ్మదిగా నడచుచుగాని నిలబడిగాని ఉన్నమాత్రమున చేపలు తనకు దొరకగలవు. అదే రీతిగానే హృదయమున కామక్రోధాది దుర్గుణములతో ఎగురుచు దుముకుచు వాంఛలతో పోయినా అహంకారమే వారికి ఆసన్నమవును కాని సత్యధర్మ శాంత్యాది సద్గుణములనే మస్త్యములు వారికి లభించవు. ఏ సాధనలు లేకున్నను
భగవన్నామ స్మరణను ఎల్లప్పుడూ మరువక చేయుచుండుట అను ఒక్క సాధనమున్నచో కామక్రోధాది ప్రకృతి గుణములను జయించవచ్చును. పరమాత్ముడే సర్వుల గమ్యమనియు దాని కొరకే ఈ ప్రయాణపు ఒడుదుడుకులనియు గ్రహించి పరమాత్మయందే దృష్టిని ఉంచి మనస్సును నిగ్రహించుటే సర్వశాస్త్రముల సారము. మిత సంభాషణ దైవచింతన ఉన్న మానవుని చెంతకే సమస్త సద్గుణములను అప్రయత్నముగా వచ్చి చేరును. చూడుడు, ద్వాపరయుగమందు కౌరవులు పుణ్యకర్మ ఫలముగు భోగములను అనుభవించుచు ఆనందించుచు పాపకార్యములను చేయుచుండిరి. పాండవులు పాపకర్మ ఫలముగు కష్టములను అనుభవించుచు పుణ్యకార్యములే తలంచుచు చరించుచూ ఉండిరి. ఇదియే వివేకులకు అవివేకులకు గల భేదము. ఇట్టిదే గుహ్యేంద్రియ చాపల్య సహితులైన కౌరవులకు, అట్టి చాపల్యరహితులై సత్యధర్మముల సారథిగా గైకొని భగవద్వినియోగ నిమిత్తమై సర్వకర్మలు చేసిన పాండవులకు గల భేదము. సంపూర్ణ దుఃఖమున మునిగిన వారికి విందులుగాని కయ్యముగాని రుచింపనట్లు భగవచ్చింతనలో మునిగిన నిజమైన ముముక్షువునకు ప్రపంచ విషయ భోగములు రుచింపవు, యోచించరు. మానవ జన్మమునకు మంచి గుణమే మాణిక్యము. ఈ శరీరమందే మరణించక మునుపే నిత్యసత్యమైన పదార్థమేమిటి, అట్టి సత్య పదార్థమునకు మానవులకు కల సంబంధమెట్టిది అని తెలుసుకొనవలెను. కఠోపనిషత్తు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత, లెమ్ము, జాగరూకుడవై పెద్దలైన వారిచే ఉపదేశమును గైకొనుము అని బోధించుచున్నది. లోకమున అనేక సందేహములతో డోలాయమాన మనోవృత్తిలో ఉన్నవారు ఏది స్వీకరించదగినదో ఏది వర్జ్యమో ఎరుగలేక సమ్మూఢవృత్తి గమించెడువారు అంత గ్రుడ్డివారు. ఏది తమస్సు, ఏది జ్యోతిస్సు, ఏది మృత్యువు, ఏది అమృతము తెలియక మోహబద్ధులై చరించుచున్న మానవులు నిత్య సత్యమైన సర్వజగత్తుకు ఆధారమై వెలుగు ఆ స్వయం ప్రకాశ స్వరూపమును తెలుసుకొనుటకు దారి చూపించు పెద్దలను ఆశ్రయించవలెను. అప్పుడు ఈ లోకమైన స్వర్లోకమైన అంతా ఒక్కటై వెలుగొందును. అందుకై తీవ్రమైన ఆవేదనతో ఆచరణకు త్వరపడవలెను. ఏ సుకృతము వల్లనూ లభ్యమైన ఈ మానవ జన్మను సదుపయోగపరుచుకొనుట మానవ ధర్మమే కాదు, విధి కూడా. అట్టి జన్మము కలుగుట కూడా ఎన్నో సత్కర్మల ఫలితముగానే. కేనోపనిషత్తులో చెప్పినట్లు నచేది హవేది జమహితా వినష్టిహి. చేతికిచ్చిన అమూల్య రత్నమును జారవిడిచిన విధముగా అన్ని విధముల తరించుటకు అవకాశము సదుపాయములు ఉన్నను తరణోపాయము ఆలోచించకపోవుట గొప్ప నష్టము కదా. మానుష వేషమున దురభిమాన పూరితులై పశువృత్తిని కొని చెడిపోవు వారలకు సమయం మించిన లాభం లేదు, ఎట్టి ప్రయోజనమూ ఉండదు. ముందే యోచించుకొనవలెను. ఇల్లు కాలునప్పుడు బావిని త్రవ్వుటకు ప్రారంభించినట్లుండును. అందువలన వివేకియగు మానవుడు తత్వజ్ఞానమును గ్రహించి మరియు పెద్దలు అనుభవజ్ఞులు చెప్పిన విషయాలను సర్వస్వముగా ఎంచి ఆచరణలోనికి సాధ్యమైనంత త్వరలో తీసుకుని వచ్చుటకు సర్వశక్తులా ప్రయత్నించవలెను. కాని తిరస్కరించుట, కాలమును వ్యర్థపరచుట మానవ నామధేయమునకే లోటు. అనిత్య అసత్యమైన ప్రకృతి చాపల్యములకు లోనై పవిత్ర కాలమును పాడు చేసుకొనక సత్యనిత్యమైన సర్వేశ్వర చింతనకు సత్యాన్వేషణ కొరకు సర్వకాలమును వినియోగింపుడు. అట్టిదే ఆత్మసంబంధం కాని కాలమును వ్యామోహకరమైన చాపల్యమునకు ధారపోసిన లోక వ్యాపార బంధము ఏర్పడు. లోకమున భోగ పదార్థములను చూచియు విషతుల్యులను సౌందర్య లాలిత్యముల ద్వారా వలలో వేసుకొన చూచు ముగ్ధులను చూసి ముగ్ధులై అతఃపతనము పొందబోకుడు. స్వప్నకథవలే ఒకనాడు ఈ ప్రాపంచిక దృశ్యములు మానవునకు దూరమై హుళక్కిగా మారిపోవును. మానవుడు విద్య కాని మరేదైనను ఒక్కటేమి పుట్టినప్పటి నుండి ఏ ఏ సంబంధములతో పెరిగి పెద్దవాడైనాడో ఆయా సంబంధములు వాని ఆత్మోద్ధరణకు ఉపయోగపడునవి కావు. అవి అతఃపతనమునకు మాత్రమే ఉపయోగపడును. అందువల్లనే ఇది మాయా ప్రపంచము అనుట సంభవించినది. సత్యమును ఎన్ని మాయలలో తోసినను అది నిత్య సత్యమై మరింత దేదీప్యమానముగా వెలుగును. అట్టిదే సత్యము. నిమిష నిమిషమునకు మార్పు చెందుచు క్షీణించుచు కృషించుచు అదృశ్యమగు చాపల్యముతో నిండిన పదార్థ ప్రపంచము ఎట్లు నిత్య సత్యమగునని చెప్పగలరు? కాన
నిత్యం కాని ఈ లోకమున మిథ్యను వెతకుటకన్నా సత్యమును సాధించుటే సాధకుని లక్షణము. మిథ్యాలోకమున మిథ్యాచారములే కాని సత్యాచారములు లేవు. సత్యాచారములు సర్వేశ్వర సాక్షాత్కారముందే ఉన్నవి. ఈ విషయములను మాత్రము సర్వవేళలయందు ప్రతి మానవుడు జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. సహజ మార్గము, సాధన మార్గము ఒక్కటి కాదు. సహజ మానవుని వృత్తికి, సాధకుని వృత్తికి భేదములు ముఖ్యంగా సాధకులు గమనించవలెను. 1. సహనము లేక నేను అను అహంకారముతో జగతి వాంఛలతో జన్మమును సంతృప్తిపరచువాడు సహజ మానవుడు. 2. సాగరపు తరంగముల వలె ఎడతెరపి లేక సర్వేశ్వర చింతనతో సహజ భావన, సమాన ప్రేమ అను ధనమును ప్రోగు చేసుకుని నాదేమీ లేదు, సర్వము సర్వేశ్వరాభీష్టమే అను భావనలతో జీవితమున తృప్తిపడువాడు సాధన మానవుడు. కాన ఈ రెండవ వాడైన సాధన మానవుడు లోక సహజము అనబడు కష్ట నష్ట నిష్ఠూరములకు కాని, కోప తాప అహంకారములకు కాని, ఆకలి దప్పి ఆరాటములకు కాని అంత సులభముగా లొంగరాదు. పైవాటిని సాధ్యమైనంతవరకు సాధించి ఓపిక, ధైర్యము, సంతోషము, శాంతము, దయ, నిరహంకారములతో సంచరించి శరీర పోషణమే ప్రధానము అని తలంచక ఆకలి దప్పులకు కూడాను ఓర్చుకొని భగవచ్చింతన ఎడబాటు లేక ఏకధారగా చేయుచుండవలెను. కాని అట్లుకాక సహజ మానవులు చీటికి మాటికి పేచీలు, కోపములు, దుఃఖములు, నిందలకు తత్క్షణము నిష్ఠూరములాడుటకు, ఆకలి దప్పిక నిద్రను ఆపలేకుండుట సాధకుని లక్షణములు అనబడవు. సహజమైన బియ్యము నములుట, పక్వమైన బియ్యము నములుట రెండు సమమెట్లగును? పక్వమైన బియ్యమునకు కఠినత్వము మాయమైపోవును కదా. పక్వమైన బియ్యము సాధు మృదు మాధుర్య సహితమై ఉండును. అసలు ఇద్దరును జీవులైనను బహిర్వ్యామోహ సహితమైనచో మానవుడు అంతర్వ్యామోహ సహితుడు సాధకుడు. అంతర్బాహ్య వ్యామోహ రహితుడైన వాడే దేవుడు. బహిర్వ్యామోహ రహితుడు కాగానే సాధకుడుగా అంతర్వ్యామోహ సహితుడగును. అంతర్వ్యామోహము కూడా లేనివాడే దేవుడు అనబడును. అట్టివారి హృదయములన్నీయూ దేవుని పీఠములు. అందుమూలముననే సర్వము పరమాత్మమయమని నిరూపించవచ్చును. పరమాత్ముడు సర్వుల హృదయ స్థాయి అయి ఉన్నను దానిని నిరూపించునట్టి సాధన పరికరములు అవసరము కదా. మన ముఖమును మనము చూడవలెనన్నను సాధ్యము కాదే. దానికి ఏదైనా ప్రతిబింబమును చూపునట్టి అద్దము ఎట్లు అవసరమో గుణరహితుడు అగుటకు ఒక ఆధారము, మార్గము సాధన. ఓర్పును మించిన తపస్సు, సంతృప్తిని మించిన సుఖం, కనికరాన్ని మించిన పుణ్యం, క్షమను మించిన శక్తివంతమైన ఆయుధం లోకమున వేరు లేదు. ఇదే సాధకుడు పండించవలసిన పంట. భక్తుడు దేహమును క్షేత్రముగాను, సత్కార్యములను విత్తనములుగాను, భగవన్నామమనే సాగును హృదయమునే రైత చేసిన భగవంతుడనే పంట నీకు చిక్కుతుంది కాని సాగు అనునదే లేక సరుకు రావాలన్నా ఎట్లు వచ్చును? పాలలో మీగడ, కొయ్యలో అగ్ని ఉన్నట్లు అల్పము అధికములైన ప్రతి దానియందు పరమాత్ముడున్నాడు అను విశ్వాసము ఉండవలెను. పాలకు తగిన మీగడ, కట్టెకు తగిన అగ్ని అట్లే మన సాధనకు తగిన సాక్షాత్కారము కదా. భగవన్నామము వల్ల ముక్తి ప్రాప్తి ప్రత్యక్షముగా అనుభవమునకు గోచరము కానప్పటికిని 4 ఫలములు లోకమున అనుభవైక వేద్యములు. 1 మహనీయుల సాంగత్యం, 2 సత్యం, 3 సంతృప్తి, 4 ఇంద్రియ నిగ్రహం. ఈ 4 మార్గములలో ఏ మార్గమున ప్రవేశించినను అతడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, మరే తెగవాడైనా కావచ్చు, ఎవ్వరైనను తప్పక భగవంతుని చేరగలరు. ఇది నిశ్చయం. మానవులు ప్రపంచ సుఖములు కోరుచుందురు. న్యాయముగా యోచించిన అదియే రోగము.
బాధలే మందులు. ఈ సుఖములున్న చోట భగవంతుడు కావాలన్న కోరికే చాలా అరుదు. ఇదియే కాక మానవుని ప్రతి ప్రవర్తనను యోచించవలసిన అగత్యమున్నది. అందుమూలముననే వైరాగ్యము ప్రాప్తించును కాని లేకపోయినా సాధ్యము కాదు. లోభాన్ని రూపు మాపవలెను, అది కుక్క వంటిది. ఇంక అసత్యము, అది మరింత అసహ్యమైనది. దాని మూలమున సర్వ ప్రాణేంద్రియములను చంపుకున్నట్లగును. అది కేవలం పాకీవాని వంటిది. దొంగతనము జీవితమునే నాశనము చేయును. పవిత్రమైన మానవత్వమును కాసుకు కూడా కొరగాని వానినిగా చేయును. అది కేవలము కుళ్ళి కంపుకొట్టు మాంసము వంటిది. మితమైన తిండి, మిత నిద్ర, ప్రేమ, సహనము ఇవి శరీర మానసిక ఆరోగ్యములను అభివృద్ధిపరచును. అధైర్యమునకు చోటివ్వక, భయము అనునది లేక భగవంతుని నిశ్చల చిత్తుడై వాంఛారహితుడై స్మరించువాని సమస్త బాధలు దుఃఖములు విడిచిపోవును. భగవంతుడు ఎప్పటికిని ఏనాటికిని నీవు ఏ జాతికి చెందినవాడవని కాని ఏ ఆచారమునకు చెందినవాడవని కాని అడుగడు. ఎన్ని మంచి కార్యములను చేసినావనియు ఏ హృదయమున చేసితివనియు మాత్రము చూసును. భక్తి అనగా కాషాయాంబరాన్ని వేయుట, ఉత్సవములు చేయించుట, యజ్ఞములు చేయుట, గుండ్లు కొట్టించుట అనగా తలలు బోడి చేయుట, దండకమండలములు ధరించుట, వెంట్రుకలు జడలు కట్టించుకోవటము ఇవన్నీయూ కాదు. అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని ఎడతెరపి లేక ఏ కార్యము ఆచరించినను భగవత్ చింతననే చేయుచు సర్వము పరమాత్మ యొక్క సృష్టిలో ఒకటిగా భావించుకుంటూ విషయరహితుడై సర్వజన సమాన ప్రేమతో సత్యవాక్కుతో మెలగటమే భక్తి. నవవిధ భక్తి మార్గములలో నామస్మరణ శ్రేష్టమైనది. అట్టి నామమే కలిలో కడచేర్చునట్టి మార్గము. జయదేవ, గౌరాంగ, త్యాగయ్య, తుకారాం, కబీర్, రామదాసు ఇట్టి పరమభక్తులందరూ ఒక్క నామము వల్లనే పరమాత్ముని పొందిరి. వేయేల ప్రహ్లాద ధ్రువులు సహితము ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణలను పొందగలిగినది భగవన్నామము వల్లనే కదా. కాన ప్రతి సాధకుడు భగవన్నామమును శ్వాసవలె భావించుకొని పరోపకార దీక్ష, సర్వజన సమాన ప్రేమను అభివృద్ధి చేసుకున్నచో దానికి మించిన ముక్తి మార్గము ఏదీ లేదు. అట్లు కాక ఎక్కడో ఏకాంతములో ముక్కు మూసుకొని కూర్చున్నా గుణములను జయించుటెట్లు వీలగును? జయించితినని తెలియుటెట్లు? చేయున్నది అంబరీష భక్తి, చేతలు దూర్వాసములైన దూర్వాసగతే ప్రాప్తించును. కడకు అంబరీషుని పాదాక్రాంతుడు కాక మానడు. అట్లు త్రిశంకులు కాక నిజమైన స్థానమును పొంది నిత్య సత్యమును అనుభవింతురుగాక. సాధకుడు సర్దుకోవలసిన సామాను. ప్రతి మానవుని యందును తప్పొప్పులు తలంచకనే జరుగుట సహజము. ఎంత ప్రకాశవంతమైన అగ్ని దీపమునందు అయినను కొంతైనా మసి రాక మానదు. మానవులు చేయునట్టి ఎట్టి సత్కార్యములందైనను ఎంతో కొంత చెడ్డలేక ఉండదు. అయితే ఆ చెడ్డను అధికము కానీయక దానిని మొగ్గలోనే తుంచుటకు ప్రయత్నించవలెను. చెడ్డ అధికముగను మంచి అల్పము కానీయక మంచి అధికముగను చెడ్డ అల్పముగను ఉండునట్లుగా ప్రయత్నించవలెను. అసలే చెడ్డలేక చేసుకొనుట మరింత ఉత్తమోత్తమము. కాని ఇదంతా ఒకేతూరి సాధ్యము కానేరదు. మనము చేయు పనులను కాని ఆడు పలుకులను కాని అనుసరించు నడకలు గాని జాగ్రత్తగా యోచించవలెను. లోకమున తనను ఇతరులు ఏ రీతిగా గౌరవించవలెనని కోరుకొనునో, ఏ రీతిగా ప్రేమించవలెనని కోరుకొనునో, ఎట్లు తన చెంత మెలంగవలెనని కోరుకొనునో అట్లు మొదలు తాను ఇతరుల చెంత మెలంగి ప్రేమించిన అందరూ నిన్ను గౌరవింతురు. కాని తాను మాత్రం ఇతరులను గౌరవించక ప్రేమించక ఇతరులు తనను ఆయా రీతుల చూడలేదన్నా ఇది సరియైన భావన కాదు. అంతియేకాక ఇతరులకు ఏ నీతులు సరియైనవని, సత్యమని, మంచివని, ఆ రీతిగా నడుచుటే ఉత్తమ మార్గమని తెలుపెడివారు మొదలు వారు నడుచుకొన్న ఇతరులకు చెప్పనవసరమే ఉండదు. తన నడతను చూసే ఎదుటివారు నేర్చుకొందురు.
అట్లుకాక ఇతరులకు వేదాంతవాక్యములు చిలుక పలుకల వలె చెప్పటం, వాటిని తాను మాత్రం ఆచరించకున్నా ఇట్టిది ఇతరులను మోసపుచ్చుటే కాక తనకు తాను ద్రోహం చేసుకున్నవాడగును. కాన ఇతరులను ఏ రీతిగా ఉత్తమ మార్గమున ఉండవలెనని కోరుదురో ఆ రీతిగా తానుండవలెను. ఇతరుల తప్పొప్పుల వెదకుట, తన తప్పులను మూసిపెట్టుకునుట సాధకునకు లక్షణము కాదు. తన తప్పు ఎవరైనా చూపించినా దానిని సమర్థించుకొని వాదించుట కాని, ఇట్లన్నారు కదా అని వారిపై కినుక చెందుట కాని మంచిది కాదు. ఆ తప్పును యోచించి సరిచేసుకొనవలెను కాని, తనకు సరిపడు రీతిగా సమర్థించుకొనుట, మనసునందుంచుకొని కసి సాధించుట అజ్ఞాన అహంకార లక్షణములు కాని సాధకుని భక్తుని లక్షణములు కావు. సర్వవిధాల సత్య విషయమునే, సంతోష విషయమునే సాధకుడు విచారించవలెను కాని అసత్యమైన దుఃఖ విషయములు కాని నిరుత్సాహపడు భావములను కాని యోచించరాదు. నిరుత్సాహము, సందేహము, అహంకారములు సాధకులకు రాహుకేతువుల వంటివి. అట్టి వాటిని భద్రమైన భక్తిభావములుండిన దరి చేరనీయవు. అవి చేర్చుట వలన తన సాధనకు భంగము తప్ప వేరు ప్రయోజనం ఉండదు. ముఖ్యముగా మానవుడు ఎట్టి సమయమందును ఆనందముగను చిరునగవుతో ఉత్సాహవంతుడై ఉండుట ఉత్తమోత్తమమైనది. భక్తి జ్ఞానము కన్నను ఈ నిర్మల భావము ఉత్తమమైనది. వాడే మొదట గమ్యమునకు అర్హుడగును. అట్టి సర్వవేళలందు ఆనందించునట్టి గుణము కూడా జన్మాంతర సుకృత ఫలమే కాని వేరు కాదు. అట్లుకాక ఎల్లప్పుడూ యోచనతోనూ నిరుత్సాహముతోనూ సందేహముతోనూ ఉన్న ఎన్ని సాధనలు చేసినను ఆనందమును పొందలేరు. ఉత్సాహమును పెంచుకొనుటే సాధకుని మొదటి పని. దానివలన ఎన్నో విధాలైన ఆనందములను అనుభవించవచ్చును. వర్ణనలకు పొంగక, దూషణములకు కృంగక ఆధ్యాత్మిక సింహమై ప్రవర్తించవలెను. తన తప్పులు తనలో తాను యోచించి దిద్దుకొనవలెను. అది అతి ముఖ్యము. ఇక భగవత్ విషయములందు కూడా అతి జాగ్రత్తగా మెలగవలెను. ఎన్ని అననుకూలములు వచ్చినను సాధనను మాత్రము క్రమము తప్పక ఆచరించుటకు ప్రయత్నించవలెను. తాను ఇష్టపడి స్మరించుచుండిన నామమును సహితం మార్చకూడదు. ఆ రీతిగా కొన్ని దినములు ఒక నామమును, కొన్ని దినములు మరొక నామమును మార్చుచుండిన ఏకాగ్రత కుదరదు. మనసు స్థిరత్వమును పొందదు. ఏకాగ్రత కొరకే ఇన్ని సాధనలు ఆచరించుట. కాన నామమును కాని రూపమును కాని మాటిమాటికి మార్చక ఎల్లప్పుడూ ఒకే నామమును ఒకే రూపమును ధ్యాన జపములకు ఉపయోగించవలెను. సర్వనామములు సర్వస్వరూపములు భగవత్ స్వరూపములే అని, తాను ధ్యానించి జపించు రూపనామములే అని స్థిరము చేసుకొనవలెను. ఆ రూపనామములపై ఎట్టి బాధ విసుగు చూపకూడదు. ప్రాపంచిక విషయములందు ఎన్ని కష్ట నష్ట అశాంతులు వాటిల్లినను అవి కేవలం ఈ లోక సంబంధమైనవిగా క్షుద్రమైనవిగా భావించి అట్టి వాటి నివారణార్థము ఈ జపధ్యానములని తలంచి వాటిని వీటియందు వీటిని వాటియందు చేర్చక జపధ్యానములు భావసంబంధమైనవనియు లోకోపకారార్థమనియు భావించవలెను. దీనినే పతివ్రతా భక్తి అని అందురు. కొన్ని దినములు ఒక రూపనామములు, మరికొన్ని దినములు మరొక రూపనామములు, ఇట్లు సారె సారెకు మార్పు చేయు దానినే వ్యభిచార భక్తి అందురు. తెలియనంతకాలము చేసిన వాటికి తప్పులేదు. ఇది తెలిసిన తరువాత ఆ రూపనామములపై విశ్వాసముతో ధ్యాన జపములు సల్పిన పిమ్మట మార్చుచుండకూడదు. ఇట్లు చేసిన దీనికి మించిన దీక్ష తపము వేరుండదు. పెద్దలు చెప్పినను నీ మనోధర్మమును నీవు విడువకుము. భగవన్నామమును మార్చుచుండుమనియు నీ ఇష్టనామమును వదలుమనియు ఏ పెద్దలు తెలుపుదురు? అట్లు తెలుపువారిని పెద్దలుగా భావించక మొద్దులుగా భావించు. ధ్యాన జప సమయములు స్థలములు సహితం మార్చకుండునట్లు కూడా సాధ్యమైనంతవరకు చూడుడు. ఒక్కొక్క వేళ ప్రయాణ సమయములందు స్థలములో మార్పు వచ్చినను కాలమునైనను మారకుండా చూడుడు. అట్టి కాలములోన ఏ రైలునందో
బస్సునందో మరే ఇతర అననుకూలమైన స్థలమందున్నను ఆ సమయమునకు మనసునందైనను ధ్యాన జపములను మనము చేయవలెను. ఆ రీతిగా ఆధ్యాత్మిక ధనమును ప్రోగు చేసుకొని అధిపతులై ఆత్మలో చేరగలరు. ప్రబోధ 11. నాటి క్షేమమునకు నేటి క్షామమునకు పెద్దలు అనువారి ప్రవర్తనయే కారణం. ప్రతి మానవుడును తన జీవితయాత్రలో ఏ ఒక్క ప్రాణికి క్లేశము కలగకుండునట్లు ప్రవర్తింపవలెను. అదియే వాని పరమధర్మము. అశాశ్వతమైన దేహపోషణకు సమయములు ఏర్పరచినట్లు దైవ ప్రార్థన, జపధ్యానములకు, పరోపకార సత్కార్యములకు అనుకూల సమయం ఏర్పరచుకొనుట మానవజన్మ ఎత్తిన వారికందరికీ ముఖ్య కర్తవ్యం. సత్యధర్మ శాంతులను జీవనముగా తలంచవలెను. నిప్పు తాకుటకు, పామును ముట్టుటకు ఎంత భయపడి దూరము పారిపోవుదురో, పాపములను, పరుల బాధపెట్టునట్టి కార్యములను చేయవలెనన్న అట్టి భయమే పుట్టవలెను. బంగారము, ధనము, సౌఖ్యములందు ఎంత ప్రీతియో, భగవంతునియందు, పరులను ఆనందపెట్టుటయందు, సత్కార్యములు చేయుటయందును అంత ప్రీతి, శ్రద్ధలు ఉండవలెను. ఇది మానవ సోదరీ సోదరుల సహజ ధర్మము. ఇట్టి సాధుత్వమును బలపరచుటకే భగవానుడు అవతరించుట. అయితే లేనివాటిని అభివృద్ధి పరచుటెట్లు? ఇట్టి గుణము మానవునిలో లేకపోలేదు, ఉన్నవి క్షీణించుపోవు సమయమున వాటిని బలపరచి వాటికి వ్యతిరిక్తమైన గుణములను క్షీణింపచేయుటకే పరమాత్ముడు అవతరించుచుండును. అట్టి అర్థమును తెలుపగోరియే ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు అర్జునునకు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని బోధించాడు. అనగా భగవత్ అవతారములన్నీయు సాధు సంరక్షణార్థమునకని భావము. ఈ సాధు శబ్దము ఒక్క మతమునకు, ఒక్క వర్ణమునకు, ఒక్క కులమునకు, ఒక్క ఆశ్రమమునకు, ఒక్క దేశమునకు, ఒక్క మానవునకు సంబంధించినది కాని కాదు. సర్వదేశములకును, సర్వమతములకును, సర్వ ఆశ్రమములకును, సర్వజనులకును మాత్రమే కాక సర్వ ప్రాణికోట్లకు సంబంధించినది. కనుకనే భగవానుడు తన విశాల భావమును గీతయందు కనపరచినాడు. ఇట్టి ఆశయము గీతకు ఉండుట వల్లనే భగవద్గీతకు ఇంత ప్రాశస్త్యము కలిగినది. అసలు కృష్ణుడే ఎన్నో పర్యాయములు నేను పరమభక్తునికి పెద్ద సేవకుడను అని తెలియపరచినాడు. దీనికి తార్కాణము అర్జునునకు సారథి అయి ఉండినదే చాలు. ఇట్లు మానవుల సహజ సంస్కారమే ప్రకటించుచుండా ఇంతకంటెను అతీతమైన సాధనా బ్రహ్మనిష్ఠులైన వారి సహజ లక్షణములు ఇంకెంతటి పవిత్రములై ఉండవలెనో ఎవరికి వారు యోచించుకొన తెలియను. ఆ ఇద్దరికి గుణమే ప్రధానం. ఆనాటి బ్రహ్మనిష్ఠులలో గల మహిమ ఇటువంటిదని గ్రహించవలెను. ఆ పని నేటి బ్రహ్మనిష్ఠులు గమనించకుండుటే నేటి క్షామమునకు కారణం. గడచిన యుగములందు వాటిని మొదట గమనించి పవిత్ర భావములను అనుభవించుచుండిరి. అట్టి పవిత్ర భావములు ఇప్పుడెందుకు లేవని తలంపవచ్చు. లేక కాదు. నిప్పు ఏ కాలమైనను హెచ్చు తక్కువ అగుటకు కట్టెలే కారణము కాని వేరు కారణములు లేవు. నిప్పులో కట్టెలెంత ఎక్కువగా వేయుదుమో అందులోని ప్రకాశము కూడా అంత ఎక్కువగా ప్రకాశించును. అట్టి కట్టెలు వేయుటకు మానవ కోటిలో ఎవరికైనను విరోధము లేదు. అగ్ని నైజముగా జ్వలన శక్తి కలిగి ఉండును. ఆ విధంగానే సాధకుని విజ్ఞాన జ్యోతియగు బుద్ధిలోనికి విషయ విరక్తి, శాంతము, సత్యము, కరుణ, సహనము, పరోపకారము మొదలైన గుణములు ఎంతవరకు చేరునో అంతకంత సాధన చేయువారు ఎవరైననూ సరే మహిమను పొందగలుగుదురు. మంచి సారవంతమైన భూమిలో పెరిగిన వృక్షము ఎట్లు ఫలమును ఇవ్వజాలునో అట్లే అంతఃకరణము నిర్మలమైన హృదయమున పవిత్ర భావములు, మహిమలు అనుగ్రహించు శక్తి కలుగును.
ఈ రెండింటికి హృదయ నిర్మలత్వమే ప్రధానం. పూర్వపు మహనీయులకున్ను ఇప్పటి బ్రహ్మనిష్ఠులకున్ను ఉన్న భేదము కూడా ఇట్టిదే. పూర్వపు మహాపురుషులు బ్రహ్మనిష్ఠులు ఎట్టి ధ్యాన ప్రణవాది నిష్టలను, యోగ ధ్యాన అనుష్ఠానములను అనుశీలించిరో ఇప్పటివారు కూడా అట్టి సాధనలే చేయుచున్నారు. అయితే భేదమునకు కారణము క్షేత్రమునకు సంబంధించిన మనః సంయమనములో గల కొరత. ఎప్పుడు లోకమున ఏకాంత ప్రదేశమున బ్రహ్మనిష్ట చేయు మహాపురుషులు తగ్గిపోదురో అప్పుడు లోకమునకు అనేకములైన బాధలు కలుగుచుండును. వారి వారి సాధనానుష్ఠానములకు ఆటంకములకు సర్వ సంబంధములు ఏర్పరచుకొని కీర్తనలకు, తుచ్చ వర్ణనలకు దాసులై, వ్యామోహ సహితులై, పేరు ప్రతిష్టలకు, ఆశ్రమ అభివృద్ధులకు ప్రాకులాడుట వల్లనే వారి బ్రహ్మనిష్ట భ్రష్టుపట్టిపోవుచున్నది. అట్టి బ్రహ్మనిష్టను సాధించగోరువారు ఏకాంతములో ఆయా సమయములందు ధ్యాన జపముల ఆచరించుచూ ఏకాగ్రతను ఏర్పరచుకొని సర్వభూత హితాసక్తులై నిష్కామ కర్మపరులై ఉండవలెను. అట్టివారు లోకమున ఎప్పుడు అవతరింతురో అప్పుడే దుఃఖములన్నీయూ శమించిపోవును. ఇది కృతయుగ చిహ్నము. ప్రపంచమున ప్రజాసేవా తత్పరులైన వైద్యులు అచ్చటచ్చట వైద్యాలయముల ఏర్పరచి జనులకు ఏ విధంగా రోగములు నివారణ చేయుచుందురో అదేవిధంగా భవరోగ వైద్యులకు మహాత్ముల పుణ్యాశ్రమములు అచ్చటచ్చట ఉండినచో జనులు అజ్ఞాన, అసత్య, అనాచార అహంకారములను రోగములకు గురి కాకుందురు కదా. ఆ విధంగానే బ్రహ్మజ్ఞానౌషధమును, శాంత శమదమాది సత్యగుణములెనడు పథ్యమును కలిగియుండిన ఈ అజ్ఞాన ప్రవర్తన రోగము నాశనమగును. అట్లుకాక ఇప్పటి మహనీయుల చెంతచేరు రోగులకు ఇష్టమొచ్చినట్లు మందులిచ్చుచూ వారికి ఇష్టమైన వస్తువులను ఆరగించు పథ్యము పెట్టుచూ వారి చేతులలో బానిసలై, అట్లు కాకున్నా తమకు పేరు ప్రతిష్టలు రావని తలంచి రోగులకు వశమైన డాక్టర్లు కావటం వలన ఈనాడు ఈ బాధలకు గురి కావలసి వచ్చినది. ఎక్కడైనను రోగి యొక్క రోగమును తెలుసుకొని ఆ రోగమును నయము చేసి వాని ఆనందమునకు, ప్రేమకు, కృతజ్ఞతకు అర్హుడు కావలెను. కాని తన వర్ణనలకు, తన పోషణకు తాను ప్రాకులాడి రోగిని ఇష్టము వచ్చినట్లు పోనిచ్చి నాశనము చేయుట వల్ల తన పని మాత్రం ఎంతకాలం నడవగలదు? ఇప్పటి వాతావరణం ఈ రీతిగానే నడుచుచున్నది. ఆధ్యాత్మిక పెద్దలైననేమి, అధికారమునందున్న పెద్దలైననేమి, పెద్దలందరూ ఈ బుద్ధులలోనే నడుచుచున్నారు. వీరి ప్రవర్తనలు సరిచేసుకున్నప్పుడే లోకమునకు మంచి కలుగును. కాని ఆడంబరములతో ఎన్ని ప్రచారములు, ప్రసంగములు జరిపినను ప్రయోజనము లేదు. కార్యరూపమును చూపవలెను. డాక్టర్లు రోగుల సేవ నిమిత్తమై ఏర్పడిన వారలే కాని తమను తాము కోసుకొనుటకు, గుచ్చుకొనుటకు కాదు. అట్లనే మహాత్ములకు జ్ఞానులు అజ్ఞాన నిద్రలో నిద్రించువారిని, అహంకారపు సుడిగుండంలో మునిగిపోవు వారిని తరింపచేయువారే కాని అజ్ఞానంతో సర్వ వ్యామోహబద్ధులై సత్యమునే మరచి అధికారం, పేరు ప్రఖ్యాతులకై, శరీర భోగములకై ప్రాకులాడు వారికి ఇంకనూ ఆశలు కలిగించి వారలను వ్యామోహములందు మరింత లోతులకు త్రోసి భ్రష్టులను చేయుటకు కాదు. నేను పెద్ద, నీవు చిన్న అనుచు లేనిపోని ద్వేషములను రెచ్చగొట్టుచు లేని అశాంతికి, అజ్ఞానమునకు దారి చూపుటకు కాదు. పెద్దతనము భేదములను అణగద్రొక్కి సర్వజన సమాన ప్రేమకు పునాది వేయుట పెద్ద కాని అట్లు కానివాడు పెడ్డ అంటే మట్టి ముద్ద. మంచి వైద్యము తెలిసిన డాక్టర్లు, ఆసుపత్రులు లేని దేశమునందలి ప్రజలు ఎంత రోగపీడితులై ఎంత బాధపడుదురో సుజ్ఞానమును బోధించి పరమార్థ మార్గమును చూపునట్టి మహనీయులు, పుణ్యక్షేత్రములు, ఆశ్రమములు లేని ప్రదేశములందు కూడా అదేవిధంగా క్రూర గుణములు పెరిగి మహాదారుణ రోగములచే బాధపడుదురు. అయితే యథార్థమును తెలుసుకొని సర్వశాస్త్ర రహస్యముల సారమును తెలిసిన అనుష్ఠాన పరాయణులైన మహనీయులు ఉండిన ఇట్టి దారుణ గుణములు కలుగవు. కలిగినను అణగిపోవుచుండును. అసలు లోకమున అట్టి మహనీయుల మహా తపశ్శక్తి, సాధనా బలము వల్లనే
లోకము ఇంతవరకైనా శాంతించి సుఖపడుతున్నది. మహనీయులు వారికి వారు ఆనందమును అనుభవించుటే కాక అనుభవించిన ఆనందమును అందరికీ పంచిపెట్టవలెను. అయితే తనకు తాను అనుభవించక మునుపే, రుచి తెలియక మునుపే తన బుద్ధి బలహీనత చేత పేరు ప్రతిష్టలకు ఆశపడి అధోగతి పాలగుచున్నారు. ఇదే ఇప్పటి పెద్దల దౌర్బల్యం. ఇప్పటి సాధువులు పెద్దలు ఆ యథార్థమును తెలుసుకొని మెలగకుండుటే నేటి క్షామమునకు కారణం. అట్టి పవిత్ర సారమును అనుభవించవలెను. తన స్వార్థత్వమును త్యజించవలెను. పరోపకారమునకు పాటుపడవలెను. లోకక్షేమమును ఆశించవలెను. ఇన్ని భావములు హృదయమున నింపుకొని పరమాత్ముని ధ్యానించవలెను. ఇది సరి అయిన దారి. మహాత్ములు గాని అధికారులు గాని లోకక్షేమ లోకసేవానిరతులై ఉండిన జనుల అంతఃకరణములలో కల రాగ ద్వేష మద ఈర్ష్య అసూయ అహంకారములను దుష్టగుణములచే జనులు దూషితులు కారు. మానవుల యొక్క ధర్మ దయ సత్య ప్రేమ జ్ఞాన విజ్ఞానములను దైవధనమునకు హాని కలుగదు. బాహ్య శత్రువులను మాత్రమే పోలీసులు ప్రభుత్వము నివారింతురే కాని అంతఃశత్రువులను అణచు శక్తి ఈ ఇద్దరికీ లేదు. సాధ్యము కాదు. వీరు వానికి అధిపతులు కారు. మహనీయుల సద్బోధనలచే భగవద్భక్తి జ్ఞానములచే సాధు సాంగత్య సహవాసములచే జనుల అంతరంగ అరిషడ్వర్గములను పారద్రోలవచ్చును. అయితే దొంగలను పట్టు పోలీసులు అధికారులు దుష్టులకు లోబడిన దుర్జనుల వలన లోకమునకు ఎంత హాని కలుగునో, బ్రహ్మనిష్ఠులు పెద్దలును సాధువులు లోకోద్ధరణకు పూనుకొనక ఇంద్రియ సుఖములకు పేరు ప్రతిష్టలకు వశులైనచో లోకము మరింత అజ్ఞానము ప్రబలి ధర్మనాశనమగును. ఇప్పటి పరిస్థితి పై రెండు విషయములు తెలిపిన రీతిగానే ఉన్నది. అందువల్లనే నేటి బాధలు కూడా దినదినమునకు పెరుగుచున్నవి. ఈ రెండు సమాజములందును ఏనాడు సరైన భావములు నెలకొని లోకక్షేమమును దృష్టియందు ఉంచుకొని భగవత్ శక్తిని మననము చేయుదురో ఆనాడే లోకమంతయు శాంతి సంతోషములతో తులతూగును. అయితే మానవునకు ఈ రెండు ప్రభుత్వములే. అంతర్రాజ్యమునకు అధికారులు ఆధ్యాత్మిక పెద్దలు, బహిర్రాజ్యమునకు ప్రభుత్వాధికారులు. ఈ ఇద్దరు పెద్దలు సక్రమమున నడిపించిన రెండు రాజ్యములు ఆనందముగా సాగును. ఇప్పుడు ఆనందము లేకుండుటకు కారణం ఈ ఇద్దరు అధికారులు సరి లేకుండుటే. అట్టి తరుణముననే సర్వాధికారి అయిన సర్వేశుడు సర్వరాజ్యములకు సంతోషమును ప్రసాదింప తలంచియే అజ్ఞాన అన్యాయములను అడవులకు పంపి న్యాయ జ్ఞానములను ఊళ్ళ నింపును. ఆ అర్థమును తెలుపగోరియే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అసలు ఆ భగవానుడు వచ్చుటకు సహితము మహనీయుల ప్రార్థనలే కారణం. ఈ బాహ్యలోకమున ఏ విషయమునందైనను ప్రజలకు సదుపాయములు అనుకూలములు కావలెనన్నా ప్రజలు ప్రభుత్వమునకు ఏ విధంగా తెలుపుకొందురో అదేవిధంగా అంతర్విషయములందు భక్తి కరుణ శాంతి సత్యముల సాధింప అనుకూలములు లేని సమయమున అంతరాత్మయైన పరమాత్మకు పై భక్తి కరుణ శాంతి సత్యముల కోరు మహనీయులు తెలుపుకొందురు. అప్పుడు వారి ప్రార్థనల ఆలకించి లోకములకు భగవంతుడే వచ్చి ప్రసాదించుచుండును. ఈ విషయము సర్వులకు తెలిసియే ఉండును. అసలు రామకృష్ణాది అవతారములు ఇట్టి ప్రార్థనల వినియే కదా అవతరించిరి. రామాయణ భాగవతముల నుండి చాలామంది ఈ విషయమును తెలుసుకునే ఉందరు. అసలు రామకృష్ణ పరమహంస తాను దైవాంశ సంభూతుడైనను తనకు మించిన పని అయినందువల్ల అట్టి అన్యాయ అహంకారములను నిర్మూలము చేయ ధర్మమును బోధింప ఎవరినైనా ఒకరిని ఈ లోకమునకు పంపుతల్లి అని కాళిని ప్రార్థించేవాడు. ఈ విషయం ఆయన చరిత్ర చదివిన వారికి బాగా తెలియను. అట్లనే ఒక తూరి కాకున్నా మరొక తూరి
మరొక తూరి కాకున్నా ఇంకొక తూరి కార్యసిద్ధికై ప్రార్థించవలెను. ఒక తూరి ప్రార్థించి రాలేదే అని ఊరకుండరాదు. ఏదో బాహ్య ప్రపంచమునందే ప్రభుత్వమును ఎన్నో పర్యాయాలు ప్రజలు కార్యనిమిత్తము వ్రాసి తిరిగినను ఎంతో కష్టముగా కాని ఆ పని ఫలించదు. ఇంకా గోచరము కాని ఆత్మ మొరలతో యథార్థము ఎట్లు తెలియను? తెలియదు. కావున వచ్చు వరకు దేశక్షేమము ఏర్పడు వరకు ప్రార్థించవలెను. దేశక్షేమమే తన రాక చిహ్నంగా భావించిన తత్క్షణము తన యొక్క అవతారము తెలియగలదు. అప్పుడే సత్యమతము, దయామతము, జ్ఞానమతము, ప్రేమమతము వృద్ధి పొందును. అవి ప్రతిష్ఠించు వరకు ప్రజలు ప్రార్థనలను చేయుచుండవలెను. ఈ బాధ్యత ప్రజలపై ఉన్నది. పుణ్యపురుషులు ఏర్పరచిన రాజబాటను అప్పుడప్పుడు ఆ మార్గమున ప్రయాణము సల్పువారైనా లేదా దానికి అధిపతులైనా రిపేర్లు చేయించుచుండవలెను. అదే బోధ అనున్నది. ఆ రిపేర్ల నిమిత్తము అప్పుడప్పుడు భగవంతుడు కొందరు అధిపతులను, మహనీయులను, దైవాంశములను పంపుచుండును. వచ్చిన వారి సద్బోధనలే ఆ పూర్వపు పుణ్యపురుషులచే స్థాపనమైన మార్గమును తిరిగి సరిచేయించును. ఈ రీతిగా దైవ సంకల్పము, సాధువుల ప్రవర్తనలు, మహనీయుల సద్బోధనలు కాలక్రమముల తప్పక పనిచేసిన దేశక్షేమమునకు కొదువే లేదు. కాన లోకపు ప్రజలందరూ ఒక్కతూరి ఇట్టి అశాంతి, అన్యాయ, అక్రమములను, అసత్యములను రూపుమాపి ప్రశాంతి, సత్య, ప్రేమ, అన్యోన్య ధర్మములను స్థాపించుమని ప్రార్థించిన తప్పక బాగుపడగలరు. ఇంక వేరు తరణోపాయము లేదు. బాధపడి ప్రయోజనం లేదు. నిరుత్సాహమునకు సమయం కాదు. బలము లేదనుట మానవధర్మము కాదు. కావున వేరు మార్గము వెతుకక భగవత్ ప్రార్థనలకు, పరోపకారములకు అన్యోన్యతతో ప్రయత్నించుడు, నిదానించుడు. త్వరలో సంతోషమును ఆరగింతురు. లోకమున మానవసేవే మాధవసేవ అనుచుందురు. అది నిజమే. ప్రజాసేవ పవిత్రమైన కార్యమైనను సత్వస్తువగు దైవములో కలియువరకు గొప్ప సేవచే జనులకు శక్తి కలుగజాలదు. ఏ కార్యము చేసినను దైవచింతనను తోడు గైకొని మానవునియందు మాధవత్వము ఉన్నదని గ్రహించి మానవసేవే మాధవసేవ అన్నచో సత్యమగును కాని కేవలం అట్టి భావము, విశ్వాసమే లేక వారి వారి పేరు ప్రతిష్టలకు, సంఘ గౌరవములకు తత్ఫలితమును కోరి మానవసేవ చేస్తూ మానవసేవే మాధవసేవ అన్నచో ఎట్లగును? మాధవ చింతనే లేక మాధవసేవ ఎక్కడ ఉట్టిపడును? అవి బూటకపు మాటలు. అది నేనొప్పను. దైవచింతనతో, సత్యమార్గముతో, ధర్మగుణముతో ఏ కార్యము చేసినను భగవత్ సేవగా భావించవలెను. పేరు, గౌరవము, తత్ఫలితము ఆశ కొరకు చేయు సేవ మాధవసేవ అనబడదు. అట్టి నిరంతర దైవధ్యాన పరులైన వారు ఇతరమైన కార్యము ఏమియున్నూ చేయనక్కరలేదు. వారి ప్రార్థనాఫలమే లోకమును పావనము చేయును. అయితే నిరంతరం ధ్యేయాకారమగు ధ్యానములో నిలుచుటకు అందరికీ సాధ్యమైన పని కాదు. కనుక అట్టి స్థితిని పొందుటకు విశుద్ధాంతఃకరణము కలిగి సర్వసంకల్పమును నశింపచేసుకొనవలెను. అట్టి మనోధర్మము కలిగిన సాధువులు స్వయంగా కనుగొనగలరు. అంతియే కాని అందరికీ సాధ్యము కాదు. కాదని ఊరక ఉండకూడదు. అది మీ ప్రాప్తానుసారం, సాధనానుసారం లభించును. అంతవరకు ఆత్మవంచన లేక ఎంతవరకు మనస్సు వృత్తిరహితమై దైవాకారమగు స్థితిలో నిలుచునో అంతవరకు ధ్యాన జపములు చేయుచు పరోపకారము చేస్తూ తత్ఫలితమును ఆశించక లోకసేవలో కాలమును వినియోగించిన ధన్యాత్ములు కాగలరు. అట్లు కానిచో దేహముతో ప్రపంచ కర్మలు చేయకపోయినను మనస్సు లోకమున పోయి అనేక కర్మలు చేయుచుండును. అట్టివారు కర్మలు చేయకనే కర్మమునకు కట్టుబడుదురు. దైవధ్యానము, సత్యమార్గములో నుండి మనస్సు బహిర్గతమగునప్పుడు ప్రాణికోట్లకు ఉపకారమగు పనులు దేహేంద్రియములు చేసినను
మనస్సు దానిపై ఏకాగ్రతతో పడి ఉండుట చేత కర్మము చేసినను కర్మము చేయనివాడగును. భగవద్గీత భావమంతయు దీనిపై ఆధారపడినది. మనస్సున పవిత్ర విషయిక పరిశ్రమ చేయని హృదయమే దుర్గుణములకు విశ్రాంతి భవనముగా ఉండును. ఈ విషయమును మోక్షమును కోరువారు, ఏకాగ్రతను పొందగోరువారు, పెద్దలు కాగోరువారు ముఖ్యముగా గ్రహించవలసి ఉన్నది. ఇట్టి ఆత్మజ్ఞానము పొందుటకు బ్రాహ్మణులు, ఆశ్రమవాసులకు సన్యాసులు అర్హులంటారు కాని బ్రహ్మనిష్ట కలిగిన వారు ఎవరైనా ఆత్మజ్ఞానమును పొందవచ్చును. అందుకనే ఉపనిషత్ వచనము కూడా ఇట్లే నుడివినది: నాశ్రమం కారణం ముక్తేః దర్శనాని నకారణం తథైవ సర్వకర్మాణి జ్ఞానమేవహి కారణం. అట్టి పరబ్రహ్మమగు పరమాత్మ చింతనకు కాల నియమము లేదు, పుణ్యదేశమనియు ప్రత్యేక స్థలమనియూ లేదు. ఏ కాలమైనను ఏ స్థలమునైనను ఏ సమయమున చిత్తము పరమాత్మయందు రమించునో అదే పుణ్యస్థలము, అదే పుణ్యకాలము అగుచుండును. ఎచ్చటనున్న అచ్చటనే చింతన చేయుచూ ఉండవచ్చును. అందుకనే మునుపు ఈ రీతిగా తెలియపరచటం: న కాలనియమో యత్ర న దేశస్య స్థలస్య చ యత్రాస్య రమతే చిత్తం తత్ర ధ్యానేన కేవలం. ఇట్టి సర్వనిష్టా గరిష్ఠులై సర్వసార సహితులై అంతఃకరణ శుద్ధి కలిగిన వారల వల్ల లోకము క్షేమము కలుగగలదు. అట్టి వారి అనుగ్రహమునకు పాత్రులై వారి ప్రార్థనల వలన దేశక్షేమమును కోరి ఉన్న బాధలను పోగొట్ట ప్రయత్నించుటకు సర్వులు ఈ నిమిషము నుండియే పరమాత్ముని ప్రార్థనలు సల్పుదురుగాక, లోకక్షేమమును పొందుదురుగాక.